V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. వి చిన్నారు డైరెక్షన్లో యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ సినిమా రేపు 29 చిత్రాలయంలో రిలీజ్ అవుతుంది. ఇది గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అందరూ చూడవలసిన సినిమా అని తెలియజేశారు. ఫ్లెక్సీ కూడా వెనక ఏర్పాటు చేయలేకపోయాం, దానికి మన్నించవలసిన కోరుతూ ఇది ఈ నెల 29వ తేదీన చిత్రాలయ ఐమాక్స్ థియేటర్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీనికి ఈ చిత్రంలో ముఖ్య పాత్ర ధరించారు ఏపీ మా అధ్యక్షులు శ్రీ దాడి సత్యనారాయణ గారు, అలాగే బియ్యపు చెన్నారావు గారు. ఈ చిత్రానికి హేమ గారు అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నారు, ప్రొడక్షన్ చూశారు. దీనికి గీతాశ్రీ ప్రసాద్ గారు సంగీతం, స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేశారు. తర్వాత ఈ సమావేశంలో ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, దర్శకులు శ్రీ చలసాని కృష్ణప్రసాద్ గారు, అలాగే పి శివప్రసాద్ గారు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మరి ఈ రోజున విశాఖపట్నంలో ఒక మంచి సినిమాని తీయాలని, విశాఖపట్నంలో పుట్టి పెరిగి విశాఖ నగరపాలక సంస్థలో ఉద్యోగిగా పనిచేసి కళలన్నా కళా అభివృద్ధి అన్నా ఇష్టపడేటటువంటి చిన్నారావు గారు తన మొట్టమొదటి కళలని అంటే ఇంట్రెస్ట్, దాంట్లో భాగంగానే యాదవుడే మాధవుడు అనే దీంతో ఆల్రౌండర్ అనేటువంటి ట్యాగ్ సినిమాని ఎవరి సహాయ సహకారం లేకుండా తను స్వతహాగా ఏ విధంగా ఆర్థికంగా లేకపోయినా ఎన్నో ఇబ్బందులు పడినా ఈ సినిమాని తీసినందుకు ముందుగా విశాఖపట్నం మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారందరి తరపు నుంచి కూడా చిన్నారావు గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి యూత్ చెడు వ్యసనాలకు బానిసలే ఏ విధంగా సమాజం పాడవుతుంది, వారు చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా ఉంటే ఎలా ఉంటారు, చెడు వ్యసనాలకు బానిస అయితే కుటుంబాలు ఎలా కూలిపోతున్నాయి అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకొని ఈవేళ చిన్నారావు గారి సినిమాని నిర్మించడం జరిగింది. దాంట్లో 3 పాత్రలు, విభిన్నమైనటువంటి పాత్రలు చిన్నారావు గారు పోషించడం. మరిగా మన ప్రసాద్ గారు, గీతా ప్రసాద్ గారు, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కళాభిమానుల అదృష్టం. మరి అలాగా మరి చిన్నారావు గారు తీసినటువంటి యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ ట్యాగ్ సినిమాని తెలుగు ప్రజలందరూ ఆదరించాలని, ఈ సినిమా ఈ సందేశాత్మక దాన్ని అందరికీ ఒక మంచి మార్గంగా అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా 9వ తారీఖు నాడు ఐమాక్స్ థియేటర్ చిత్రాలయ థియేటర్లో 11:30కి మరి మొదటి షో అవుతుంది. కావున విశాఖ ప్రజలు ముందుగా ఆ సినిమా చూడాలని, తద్వారా అలాగే ఆంధ్ర పత్రిక చిన్నారావు గారు టైటిలే యాదవుడే మాధవుడు, మానవ సేవే మాధవ సేవలాగా బాగుంది. టైటిల్ బాగుంది. ఆల్రౌండర్, నిజంగా ఆయన ఆల్రౌండరే. ఈ సినిమా నేను ప్రివ్యూ చూడడం జరిగింది. ఆయన సాహసాన్ని అభినందించక తప్పదు. ఆ ఉత్సాహం, ఆ క్వాలిటీ అనేది కింద మీద పడిన తర్వాత ప్రొడక్షన్స్లో ఆ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ముందు కింద మీద పడుతున్నారు. అయితే దీని సక్సెస్ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుందంటే, నా సినిమా బాగుందా లేదా అనేది పక్క పెడితే చిన్నారావు గారు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, అటు ఫ్రెండ్షిప్స్ కానీ, స్నేహితులు కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ అనేక మంది ఆయన చుట్టూతా ఉన్నారు. నాకు తెలుసు. కొంచెం ఎంకరేజ్మెంట్ మీ వైపు నుంచి ఇస్తే తప్పనిసరిగా లోకల్గా ఉన్నటువంటి నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులకు కానీ పని దొరుకుతుంది. దాన్ని మీరు ఆడు సెలక్షన్ దాకా వెళ్ళకుండా ఎలాంటి చూసినప్పుడు తప్పనిసరిగా కొంతమంది నటీనటులు బయటికి రావడానికి ఎక్కువ అవకాశం. వాటిలో లేదంటే వాటి వైపు ప్రోత్సహిస్తూ నడవాలని ఆయన అభినందిస్తూ, ఆయన ఆశీర్వదిస్తూ మీ అందరి ముందు కూడా
ఎలాగైనా చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామన్న ఉద్దేశంతో ఈరోజు యాదవుడే మాధవుడు ఆడడం ఆ సినిమా తీయడం జరిగిందండి. అయితే నేను జీవీఎంస్లో సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ కోరిక తీరాలని చెప్పేసి ఇంకా రిటైర్మెంట్ అయిపోయిన కొంత డబ్బులతో ఈ సినిమా తీయడం జరిగిందండి. అయితే ఇది 3 సంవత్సరాలు అయిందండి. ఇది అవుతాదో అవదని చెప్పేసి నాకు కూడా నమ్మకం లేదు. తెల్లబోలాగా కష్టపడి చేసి సినిమా తీశానండి. దీనికి కొంతమంది కళాకారులు కళాకారులు కూడా నాకు సహకరించారు. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే రేపు 29వ తారీఖు మన చిత్రాలయ థియేటర్లోని ఉదయం 11:30కి మార్నింగ్ చేస్తున్నారండి. ఇది ప్రతి ఒక్కరు కూడా